టీడీపీ కార్యకర్త సుధామాధవి వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తొలుత ఎన్ఆర్ఐ వేమన సతీష్ పై సుధామాధవి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేసింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానంటూ వేమన సతీష్ 7 కోట్లు తీసుకున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా సుధామాధవి దంపతులు మరో వీడియో విడుదల చేశారు. తన తప్పును తెలుసుకున్నానంటూ వీడియో రిలీజ్ చేశారు. తమ దగ్గర డబ్బులు తీసుకున్నది వేమన సతీష్ కాదని స్పష్టం చేశారు. తాము వేమన సతీష్ పైన తప్పుడు ఆరోపణలు చేశామని అంగీకరించారు. దుగ్గిల చంద్రబాబు నాయుడు అన్న వేమన్న సతీష్ అన్నకు అందరికి తెలుసు, ఆయనతో మీకు టికెట్ ఇప్పిస్తాను, మీతో డబ్బులు ఎంత ఉన్నాయి అని చెప్పి తీసుకొని 2 కోట్లు తీసుకున్నాడు. 2 కోట్లు తీసుకున్న తర్వాత అవి 2 కోట్లు కాదు, ఇంకా కావాలి, మీ కాడ ఏమన్నా ఫ్లాట్ ఉంటే పెట్టమన్నారు. స్థలం పెట్టి టికెట్కి నేను డబ్బులు ఇస్తాలేమ్మా, ఆ స్థలం పెట్టి రిజిస్టర్ చేసి అన్నాడు. మాకు 7 లక్షలు ఇచ్చినాడు ఆయన భూమిలోకి, ఇంకేమి ఇవ్వలేదు. కానీ అది మళ్ళీ టికెట్ రాకుండా రిటర్న్ చేసిమంటే నేను 1 కోటి చిల్లర కట్టితే గానీ నేను చేసి రిటర్న్ అన్నాడు. సరే, ఆ డబ్బులు కట్టించుకొని రిటర్న్ చేయించినాడు. దీంట్లో సతీష్ అన్నకు ఎటువంటి సంబంధం లేదు. ఇది మరి ఆ సతీష్ అన్నకు తెలుసో, భూమి గురించి అన్నకు తెలుసో తెలియదు కానీ సతీష్ అన్నకు ఏం సంబంధం లేదు. సతీష్ అన్నకు చెప్పి, సతీష్ అన్నకు అందరూ తెలుసు, సతీష్ అన్న టికెట్ ఇప్పిస్తాడు అని చెప్పి దుగ్గిన చంద్రబాబు నాయుడు చెప్పి నింటే నేను సతీష్ అన్నే ఇచ్చిన, సతీష్ అన్నకే మేము 7 కోట్లు ఇచ్చినాము అనే ఉద్దేశంతో నేను తెలియక చెప్పినాను. దీంట్లోనూ సతీష్ అన్నకు ఎటువంటి సంబంధం లేదు. మేము